బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరమని, ముఖ్యంగా ఇతర దేశాల్లో స్థిరపడిన వారు సైతం తమ సొంత గ్రామాల్లో గృహాన్ని నిర్మించుకోవాలని ఆకాంక్షిస్తారని ఒంగోలు మాజీ ఎంపీ కరణం బలరామ కృష్ణమూర్తి అన్నారు. అద్దంకి దర్శి మార్గంలోని మొండ్లమూరు, వేంపాడు గ్రామాల మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన తరంగా మెడోస్ వెంచర్ను ఆయన ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, సినీ నిర్మాత మరియు నటుడు కొల్ల అశోక్ కుమార్, బాచిన కృష్ణ చైతన్య, వెంచర్ చైర్మన్ శృంగవరపు నిరంజన్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కరణం మాట్లాడుతూ, కోట్లు ఆస్తులు ఉన్నప్పటికీ మనం నివసించే ఇల్లు ఒక దేవాలయం వంటిదని, నాణ్యతా ప్రమాణాలతో ఈ వెంచర్ను నిర్మించి వినియోగదారులకు అందించాలని ఆయన సూచించారు. మాజీ ఎమ్మెల్యే గరటయ్య మాట్లాడుతూ, ఈ వెంచర్ ఉన్న స్థలానికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ నేమ్ ఉందని అన్నారు. అనంతరం సినీ నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ, వెంచర్ నిర్వాహకులు అడుసుమల్లి కిషోర్కు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న దూరదృష్టిని కొనియాడారు. కిషోర్ ప్రోత్సాహంతోనే తాను కూడా ఈ రంగంలోకి ప్రవేశించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో తరంగా మెడోస్ డైరెక్టర్లు జై తాల్లూరి, మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమల్లి కిషోర్, శ్రీధర్, హరీష్, కోయ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ పరిపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సోమేన సహరాజ్ఞ బ్రాహ్మణస్తగోరాజన్వారయామసి మేరమనపగామినే యస్యాం హిరణ్యం విద్యేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవీ ముహర్పయే శ్రీర్మా దేవేశ్వరాం సువధిస్తవ వృక్షోద బిల్వః తస్య పరాణి తపసానదంతు మాయాంతరాయాశ్చ భాగ్యాలక్ష్మీ ఉపైతుమాం దేవసగః కీర్తిశమనినాసః ఆదర్భోతోస్మిరాస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే శక్తిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభోతిమసముద్ధ్యంత సర్వాన్ నిర్గుణమే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్ఠవేదో లక్ష్మీర్మనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం భావోదాశ్వాన్ విందేయం పురుషానహం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాజతార్క్షి విశ్వప్రియే విశ్వమనానకోలే పద్మసన్నిధత్వాయే జాతశ్రియా నిర్యాజశ్రియం వయోజని ద్రవ్యో దధాతి వైనం తశ్రియామా దధాతి ఏవం వేద మహాదేవ్యేద విద్మహే విష్ణుభక్తేన ధీమహి పృష్ఠరక్రమేదసన్మాతరం పునః శ్రద్ధామవిరాజ దివాక్పదంగాయ శిష్యే అస్య ప్రాణాదపానద్యం ఆదిత్యా విశ్వే తద్దేవావశవస్య సమాభరన్న బ్రహ్మవర్చస పితॄణాం శ్రోత్రం చక్షుర్మనః సవనే సత్యాజనే సీదా మహోదరణే మహోద్యదిష్టదు ఇంద్రభద్రే వ్యాపినే సరసిదైః లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభాం విద్మహే సర్వశక్తే ధీమహి
शरणमहं प्रपद्ये सुदरसिदरसे नमः पारयानव्यो अस्मान् स्वस्ति विदति दुर्गाणि विश्वा अस्माकं बोध्यविदातनूनां प्रत्योषि कमेड्यो अध्वरेषु सनांस्यग्रे धनुवं विप्रय स्वास्मभ्यं च सोभगमाय तस्मान्द्रविष्टारणसञ्चरेमास्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकयवादयन्तात्याजनाय विद्महे कन्याकुमारि धीमहि महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् ॐ निरञ्जनाय विद्महे निराभासाय धीमहि श्रीनिवास प्रचोदयात् इन्द्रो बृहस्पतिः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि प्रसाद सिद्ध्यर्थेन धनगणकवस्तु वाहनाभिवृद्ध्यर्थौ वास्तु हवन कर्मणि सकल देवता प्रीत्यर्थौ ओम वास्तोत्वदे प्रतिजाने यस्मान् सकल विध वास्तु दोष निवारणमस्तु सकल देवताः अनुग्रह प्रसाद सिद्धिरस्तु ओम पवमानः सुवर्धने यपोता समुनातुमा पृथिवी पयसा पयोभिः सविधस्त्रुभिः अग्ने दक्षये पुनाहिमापो दिव्यङ्गसः ब्रह्म पुनेमहे इन्द्रसुनीते सह शिवेन माजक्षसा पश्यतापस्य मया तनुवोपस्पृशधत्वदम्बे प्राप्सुषदो हवे भौमयिमर्चो परमोजो निरत्ना ॐ पर्याप्यानन्तराजाय सर्वस्थोमोतिरात्रमुत्तम महर्भवति सर्वस्याप्त्यै सर्वस्येत्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयते ॐ श्रीं ह्रीं श्रीं कमले कमले नमः महालक्ष्मी देव्यै नमः नीराजनं दर्शयामि शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि गणरमण गोविंद गोविंद जय भोल लक्ष्मी नृसिंह भगवान की ओम श्रियमेव वरुन्धं धनं वसुं बहुपुत्रदानं श्रीर्वर्क्षस्वमायुष्यमारो शमारो महीयते
గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్ష ఈటీవీ అందరికీ సుపరిచితులైనటువంటి డి అనే డాన్స్ షో తోటి మనందరికీ కూడా సుపరిచితులయ్యి మరి తెలుగు తయారు చేసి మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించినటువంటి సత్య మాస్టర్ ఇన్వాల్వ్ అవ్వడం చాలా సంతోషం. అండ్ వాళ్ళ టీంతో అందరికీ వెల్కమ్ అండి. ఇప్పుడు వినిపిస్తాయండి, అంటే డాన్స్ పర్ఫార్మెన్స్ అనగానే వినిపించేలా కొడతారు. మరి మాలయ్య ఏమనుకుంటున్నారో ఇంత అనర్గళంగా డైలాగ్ ఎందుకు చెప్పగలిగానంటే రేపు ఇక్కడ రాబోయే వెంచర్లో మనం కూడా ఫ్లాట్ తీసుకోబోతున్నాం, మనం అంత ఆనందంగా ఉంటాం తెలియజేసుకుంటూ మీ రావు గోపాలరావు ఏంటంటారు, మీరు త్వరగా మరి స్టార్ట్ చేసేది బుకింగ్స్ ఏమంటారు మై డియర్. దేవి గారు ఇచ్చారు ఒక పీక్ వెళ్ళిపోయిందని మాట్లాడుకుంటూ ఉంటాం డైలాగ్స్ గురించి. అలానే మీకు ఆ భావన కలిగడానికి ముందు ట్రాక్ మిమిక్రీ, నేను మిమిక్రీ చేసేటప్పుడు బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమొచ్చిందో ఆ మ్యూజిక్ ఉంటుంది. దాని తర్వాత విజువల్ మిమిక్రీ అది ఆఫ్టర్ లంచ్ తర్వాత. ట్రాక్ మిమిక్రీ బాలకృష్ణ గారి దగ్గర నుండి మీకోసం ఎలా ఉంది. దమ్ముంటే పట్టుకోర షికావతో, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్తో, ఇది సారణ బ్రాండ్. ఈ డైలాగ్ వి హనుమంతరావు గారు. పుష్ప అంటే మరి ఫ్లవర్ అనుకున్నారా, పువ్వు అనుకున్నారా, ఏమనుకున్నారో నాకైతే తెలియదు కానీ అరే నేను ఒక్కడే చెప్తా ఉన్నా, మరి పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైనల్ చెప్తా ఉన్నారు. అరే బాబు తమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, ఇక్కడ ముచ్చటే లేదు. నేను ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సార్ నా బ్రాండ్ ఏమంటారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆ విధంగా ముందు చాలా సంతోషం. ఏమో చూసుకుంటాయి మరి ఈ వెంచర్ ఎంతో అంగరంగ వైభవంగా మొదలైంది. నేను కూడా రాష్ట్రం బాగుపడాలని, అందరూ ముందుకు పోవాలని, అందరూ పేదవారు మధ్య తరగతి వీళ్ళు కూడా ఉన్నత శిఖరానికి వెళ్ళాలని ఆలోచించే వాళ్ళు మొదటి వాడిని నేను. ట్రెండ్కు తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి. ట్రెండ్ను సృష్టిస్తున్న మన వెంచరు ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి తమ్ముళ్ళు. ఆ విధంగా మీకు నచ్చిన గట్టిగా చెప్పడగొనాలి తమ్ముడు, తగ్గేయాలని ఏమనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కొడుకు పని చూసి మారుతారనుకున్నా లేదు. ఒకడు మంచి కొడుకు అడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కొడుకు అడుగు ముందుకేస్తే 100 అడుగులు ఎగబడతాం. నాకు సెంటిమెంట్స్ లేవు, ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు. చెప్పండి వారికి సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అపోజిషన్ అయినా, పవరైనా పొగరైనా నేను దిగడంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అని తెలియజేసుకుంటూ మన తరంగం మీద స్వాగతిస్తున్న ఈ వెంచర్ అందరూ ఎంకరేజ్ చేయాలని, దానిలో జాయిన్ అవ్వాలని, మీరు ఫ్లాట్ బుక్ చేసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటూ తగ్గేదే లేదు. చరిత్ర సృష్టించబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ స్వామి ఇంత అద్భుతంగా వేస్తున్న ఈ వెంచర్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మీరు ఇంకా అత్యధికంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మీ వ్యవస్థ చేయండి. 2, 1 నేను, నాతో పాటు జైతాలూరి గారు, హరీష్ కోయ, మేము ముగ్గురు ఎన్ఆర్ఐస్ని. మాతో పాటు ఇక్కడ లోకల్గా మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి అడుసుమల్లి కిషోర్ బాబు గారు ఈ ప్రాజెక్ట్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. మీకు డౌట్ కావచ్చు, దర్శి ఏంటి, ముళ్ళమూరు ఏంటి, ఇక్కడికి వచ్చి శాటిలైట్ ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పి మీకు చాలామంది ఉండొచ్చు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే మనం అందరం కూడా పల్లెటూరు నుంచి వచ్చాము. ఈ ఏరియా నుంచి అప్రాక్సిమేట్గా ఒక 50 గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి. మన పిల్లలందరూ కూడా విదేశాల్లో కానీ లేదనుకుంటే ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్, రేపు ఫ్యూచర్లో అమరావతిలో కానీ ఉండే పిల్లలు, వాళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళెవరు కూడా మన విలేజ్కి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మన విలేజ్లో ప్రాపర్గా ఇళ్ళు కానీ, రోడ్లు కానీ, ఏసీలు కానీ ఇట్లాంటి చాలా లేవు. ఎందుకంటే మేమందరం ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. అన్లెస్ మనకి ప్రాపర్ లివింగ్ ఉన్న హౌస్ ఉంటే తప్ప
మన పిల్లలు కానీ మనవాళ్ళు కానీ రేపు మన దగ్గరికి రారు. సో ఇట్లాంటి మంచి మంచి అవకాశాలు, ఎందుకంటే రేపు అమరావతి వచ్చిన తర్వాత కానీ వాడు ఏది మిస్ కాకుండా పల్లెటూరులో చిన్నప్పుడు వాళ్ళు ఏదైతే చూసారో అది డే టు డే ఎక్స్పీరియన్స్ చేస్తా. అర్బన్ లివింగ్ క్యాన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సేమ్ విలేజ్ అనే ఒక కాన్సెప్ట్తో, అలాగే ఇవన్నీ ఉన్న ప్రైజ్ మనకు అందుబాటులో లేనప్పుడు మనం ఎంతవరకు ఏదైనా బాగుంటుంది, బట్ తక్కువ అందుబాటులో. ఎందుకంటే మేము ఇది లాభాపేక్ష కంటే కూడా ముందు ఒక ఎక్స్పెరిమెంట్ అందరికీ లివింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు. దానికి మీరందరూ కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వృత్తి లాభాపేక్ష రియల్ ఎస్టేట్ బిజినెస్లో చేయాలి అనుకుంటే నేను హైదరాబాద్లో కొనుక్కొని అక్కడ అమ్మేసి ఏదో ఒకటి చేయొచ్చు, లాభాలు సంపాదించుకోవచ్చు. దీనికి ఒక పర్పస్ ఉండాలి మనం చేసే ప్రతి పనికి అనే ఉద్దేశంతో ఒక అఫోర్డబుల్ హౌసింగ్. మేము 30 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు ఏదన్నా బయటికి వెళ్ళాము అని అంటే, అమెరికా వెళ్ళాడు లేకపోతే వేరే దేశం వెళ్ళాడంటే, ఫారిన్ వెళ్ళాడు, వాడు ఎక్కడో ఉన్నాడు, అబ్బో వాళ్ళతో మాట్లాడటమే గొప్పతనం, వాళ్ళే గొప్పతనం అంతకు ముందు నుంచి కూడా ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ అందుబాటులు, ఆ వెసులుబాట్లు, ఆ అవకాశాలు మన ఇంట్లో మా ఊర్లో, అంటే మా ఊరు అని ఎందుకంటున్నారంటే మాది భద్రాచలం దగ్గర ఒక రిమోట్ విలేజ్, ట్రైబల్ విలేజ్. ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అమెరికాలో ఉన్న మా పిల్లలకి ఎంత అవకాశాలు ఉన్నాయో ఆ పిల్లలకు కూడా అంతే అవకాశాలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో మనం ఏం చేసామంటే ఈ 30 ఏళ్లలో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా విద్యా అవకాశాల కోసమో లేకపోతే ఉద్యోగ అవకాశాల కోసమో ఈ ఊళ్ళని వదిలిపెట్టి, పచ్చటి ఊళ్ళని పెద్దవాళ్ళకి వదిలిపెట్టి వాళ్ళందరూ సిటీస్లో సెటిల్ అవ్వడం అయింది. పెద్దవాళ్ళందరికీ ఒక చక్కటి మన నేటివ్ ప్లేస్, ఎందుకంటే ఇంతకు ముందరంటే అమెరికాలో ఉండాలి, హైదరాబాద్లో ఉంటేనే ఈ ఫెసిలిటీస్ అనుకునేవాడు. ఇప్పుడు ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ కల్పిస్తూ ఇక్కడ ఆ అర్బన్ లివింగ్ని, అలాగే మన నేటివిటీని దూరం కాకుండా చేయాలి అనే ఉద్దేశంతో లాభాపేక్ష లేకుండా చేయడం లేదండి, కాబట్టి తక్కువ లాభంతో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేయడం జరిగింది. దీనందరికీ మీరు సహాయ సహకారాలు అందించాలని, అలాగే వచ్చిన పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటే సమావేశం. ముఖ్య ఉద్దేశం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అన్ని సౌకర్యాలతో టౌన్షిప్ ఎక్స్పీరియన్స్, లివింగ్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏవైతే దీంట్లో మనం అనౌన్స్ చేశామో ఇవన్నీ కూడా మేము డెవలప్ చేసి 100% కమిట్మెంట్తో డెలివర్ చేస్తాము, అందులో ఎటువంటి సందేహం లేదు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేరియన్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మణ్ కిషోర్ గారికి, అదేవిధంగా వారి డైరెక్టర్స్ అందరూ కూడా ఇటువంటి గ్రామీణ ప్రాంతంలో ఇంత పెద్ద వెంచర్ ఇన్వెస్ట్ చేయడమే కాకుండా తక్కువ ధరలో ఫుల్లీ డెవలప్ ఏ విధంగా సిటీస్లో డెవలప్ చేస్తున్నారో దానికి తీసుకోవాల్సిన ప్రతి సిటీస్లో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది, అదేవిధంగా ఇక్కడ ఈ ముళ్ళమూరు ప్రాంతంలో అద్భుతంగా లేఅవుట్ డెవలప్ చేసి అతి తక్కువ ధరలో ఇక్కడ ఉన్న వాళ్ళకి నివాసయోగ్యంగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తున్నందుకు ముఖ్యంగా కిషోర్ గారికి మరియు కిషోర్ గారిని నమ్మి ఇక్కడ వాళ్ళ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ డైరెక్టర్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు. ఎందుకంటే నేను ఫస్ట్ ఎందుకు ఇక్కడ చేస్తున్నామని అడిగితే, లేదు ఇటువంటి ప్లేస్లోనే మనం చూపించాలి, సిటీస్లో అందరూ చేస్తారు కానీ గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి ప్రదేశంలో బాగా డెవలప్ చేసి ఇక్కడ ముందు గ్రామీణ వాతావరణంలో మనకి, ఎందుకంటే రేట్స్ కొనాలన్నా మనం చేయాలన్నా కూడా ఎటువంటి ప్రదేశంలో అయితే మనం తక్కువలో దొరుకుతాయి. అందుకని ఎటువంటి ప్లేస్ చూస్ చేసుకోవడం కాకుండా ప్రత్యేకంగా అడుసుమల్లి కిషోర్ అంటే ఇక్కడ ఉన్న చాలా మంది కిషోర్ వెంచర్ వేసాడు అంటే
డెఫినెట్గా బాగా చేస్తాడు. అదే ఎకరంలో చేసినా 2 ఎకరాల్లో చేసినా చాలా బాగా చేస్తాడనే పేరు ఉంది. అదేవిధంగా ఇంతకుముందు ఏ విధంగా చేశాడో ఇది అప్రూవ్డ్ లేఅవుట్. రీసెంట్గా మధ్యపాడులో ఒక వెంచర్ వేశాడు, బాగా అద్భుతంగా చేస్తున్నాడు. దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా డెవలప్ చేస్తున్నాడు. అదేవిధంగా ఇది కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఇది బాగా డెవలప్ చేయాలని అది కూడా ముఖ్యంగా మనం చెప్తాం. ఎందుకంటే వనరం గారి ల్యాండ్ ఇది వాళ్ళ ప్రత్యేకంగా ఆయన పేరు కూడా తెలవకుండా బాగా చేయాలని చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఇది బాగా డెవలప్ చేస్తాడని, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఈ చుట్టుపక్కల ప్రదేశాల వాళ్ళు కూడా స్టేషన్ డిస్కషన్కి వచ్చింది. ఎప్పుడైనా ప్రాబ్లం అవుతున్నప్పుడు ఒకసారి టెంపుల్ దర్శనం కోసమని శంకరకొండ టెంపుల్కి వచ్చి పైనుంచి చూస్తే కింద ఇది కనపడదు, ఒక 15 ఎకరాలు. అలా చూస్తా ఉన్నా, ఎవరు దండం పెట్టుకున్నాను వచ్చాను. ఎందుకు అది హార్ట్ చేస్తాను. తర్వాత అది ల్యాండ్ తీసుకున్నాను. అంటే కిషోర్ అంటే అందరూ నాకు ఫోన్ చేసింది ఏంటి, అది పోయి హైదరాబాద్ బ్రహ్మాండంగా ఉండిపోయి అద్దంకి వెళ్ళావు, అద్దంకి చేస్తానంటే లేదు, నాకు ఏదో నచ్చింది చేస్తాను దిగాను. అంటే ఆ రోజు ఆలోచన చేసింది ఏంటంటే ఇంత డెవలప్ అవుతుంది హైదరాబాదు, సేమ్ అది మనం ఇక్కడ లోకల్గా ఎందుకు చిన్న చిన్న రోడ్లు ఫెసిలిటీస్ లేని చోట కన్నా కూడా అవన్నీ ఇస్తే బాగుంటుంది కదా అని ఒకే ఒక థాట్ వచ్చి అక్కడికి వెళ్ళి అలానే పిడుగురాడ కూడా అలానే చేశాను. ఇవాళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా బాగా పాపులేషన్ ఇవన్నీ ఎక్కువైపోయి ఫామ్ హౌసెస్ అని చెప్పి దూరంగా వెళ్తున్నాను. ఎందుకంటే పొల్యూషన్, ట్రాఫిక్ ఇవన్నీ. ఇవాళ అన్ని కనెక్టివిటీస్ వచ్చేసినాయి. ప్రతి ఇంట్లో ప్రతి విలేజ్ నుంచి ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరు కంపల్సరీగా అమెరికా దిగుతారు. ఇక రాబోయే రోజుల్లో వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ బ్యాక్ వస్తారు. ఎందుకంటే టెన్షన్తో చాలా రోజులతో ఈ టెన్షన్కి ప్రెషర్కి వాళ్ళు రకరకాల అవుతుంది. వాళ్ళ ప్రశాంతమైన వాతావరణం కావాలి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది జాబులు చేసేవాళ్ళు వదిలేసి వ్యవసాయం కూడా చేసుకుంటారు. వ్యవసాయం చేసేవాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేయటం ఎందుకంటే అన్నీ ఇస్తున్నారు ఫ్రీ అని చెప్పి అందరూ వదిలేస్తున్నారు. రేపు పొద్దున తిండి కోసమైనా సరే ఏ చేసినా ఎవరైనా వచ్చి వ్యవసాయం చేయకపోతే అది మాత్రం జరగబోయేది చెప్తున్నాను. నాకు కిషోర్ చెప్పినప్పుడు ఏం కిషోర్ తప్పు చేస్తున్నావేమో అన్నా. లేదన్నా నువ్వు ఇదేంటి నాకు చూపించాడు. ఎందుకంటే నేను ఇక్కడే పవర్ ప్లాంట్ కూడా పెట్టా. ఏరియా ఇప్పుడు అందరూ ఇక్కడ హార్టికల్చర్ ఇది వస్తుంది. తర్వాత రిలయన్స్ వాళ్ళు సిఎన్జి తీసుకొస్తున్నారు. ఇక ప్రతిదీ మీ చుట్టుపక్కలే వస్తుంది. ల్యాండ్ దొరకట్లా. ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది ల్యాండ్, ఇవాళ ఎంత కాస్ట్ పెరిగిపోయింది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళని మనం వదిలేసాం. వాళ్ళు ఏదో ఇక్కడ మధ్య టౌన్కి వెళ్తాం అంటే తోడు ఎవరు లేరు, పాలించేవాళ్ళు లేరు. తర్వాత మళ్ళీ వచ్చారు అందరం బ్యాక్కి. మనం విలేజెస్ మనం పెట్టుకోవాలని ఉద్దేశంతో డెఫినెట్గా ఫ్యూచర్లో విలేజెస్కి వస్తారు. ఇప్పుడు పండుగ వస్తే ఎందుకు వస్తున్నారు, సంక్రాంతికి వస్తే దీని లక్షణం ఒక్కరోజు మొత్తం 1,000,000 మంది దాదాపు వచ్చేస్తున్నారు. ఎందుకు అది మిస్ అవ్వకూడదు. యంగ్ జనరేషన్గా తెలియక డెఫినెట్గా నాకు వచ్చినప్పుడు మాత్రం డౌట్ ఇంత పెద్దది వస్తారా అని చెప్పిన పాయింట్ విన్నా. ఇందాక చూశాను. డెఫినెట్గా తన ఐడియా అయితే నేను జయగారితో కూడా చెప్తున్నాను. సార్ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్వాలిటీ చూస్తే అదే డబ్బు అనేది తర్వాత వస్తుంది. మన పేరు అనేది బ్రాండ్ ఉండాలి. సో దాని మీద మీరు ఆ ఫోకస్లో వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా. రేపు వచ్చిందో చాలామంది ఉద్యోగాలు పోతాయి అక్కడ టౌన్లో వాళ్ళకి. అంటే విజయవాడ, గుంటూరు, ఒంగోలు సరౌండింగ్స్లో టైప్ 2, టైప్ 3 లెవెల్ సిటీస్ టౌన్లో వాళ్ళకి లేని అదృష్టం మూడవూరు గ్రామానికి వచ్చింది. సో దానికి మొదట మనం కంపల్సరీగా థ్యాంక్స్ చెప్పాల్సింది ల్యాండ్ ధర్నామ్ గారికి. సో ఈ స్టేట్ హైవే మీదకి ఇంత వెసులుబాటు ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి 2 ఇళ్ళ 3 ఇళ్ళ నుంచి కూడా ఒక బిఎస్ అప్రోడ్లో సెటిల్ అయ్యి ఇవాళ అందరికీ కూడా ఒక సర్టెన్ స్థాయి వచ్చిన తర్వాత కారు కొనుక్కోవడానికి, ఒక మంచి లివింగ్ రూమ్ అరేంజ్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ వచ్చాక కూడా ఉన్న విలేజెస్లో 10, 15, 20 ఏళ్ళ లోపు ఉన్న రోడ్లలో ఒక సర్టెన్ స్థాయి వచ్చాక ఆ కంఫర్ట్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో కొన్ని వందల విలేజెస్, వేల ఫ్యామిలీస్ సరౌండింగ్స్ ఉంటాయి. సో వాటన్నింటినీ ఒక సర్టెన్ స్థాయి తర్వాత ఎంజాయ్ చేయాలి అంటే ఇలాంటి మంచి ప్లేస్లో అన్ని కన్వీనియన్స్లో ఉండడానికి వెంచర్ ఇక్కడికి రావడం అనేది ఫస్ట్ వేరియంట్ టీం వాళ్ళు వచ్చిన మంచి గుడ్ ఇనిషియేటివ్. అండ్ అట్ ది సేమ్ టైం ఇది మొదలుమూరికి ఉన్న అదృష్టాలు కూడా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేయగలను. సో ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత మనీ వచ్చినా కానీ అరేంజ్ అవ్వని అనుకూలంగా మనం పనలేని పరిస్థితిలో ఇలాంటి వెంచర్స్ ఇంత పెద్దగా ఇంత గొప్పగా చేయడం అనేది
వేరియంట్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు ముందుకు వచ్చి చేసిన పెద్ద సాహసం అని చెప్పచ్చు. సో అందరికీ కూడా ఈ వెంచర్ బాగా సక్సెస్ అవ్వాలని, అలాగనే చుట్టుపక్కల ఏరియా అంతా కూడా మంచి అర్బన్ స్థాయి లైఫ్ స్టైల్ ఇక్కడ ఈ ఒక 50-60 విలేజెస్ వాళ్ళకి అందించడం అనేది చాలా మంచి యాక్టివిటీ. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ఎంటైర్ వేరియంట్ అండి. థ్యాంక్ యూ. అలా అయితే మారుమూల గ్రామాల్లో కూడా పట్టణంలో ఉన్న గ్రంథాలు నిలుగా ఉండే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వాళ్ళ రోజు రోజుకి ముఖ్యంగా ఈరోజు ఈ తెలంగాణ మేరకు చైర్మన్ కాళ్ళు రవి గారు, అదేవిధంగా ఇంకా డైరెక్టర్స్ నరేష్ గారు, నిరంజన్ గారు, ఇంకా వేరేటువంటి పెద్దలకి, ముఖ్యంగా మా సోదరుడు కన్నం బాబాకి, మరి ఈ రోజున ప్రతివాడు బ్రాండ్ అంటారు. బ్రాండ్ అంటే ఏం బ్రాండ్ లేకపోకండి, ఈ సమయం ఒక బ్రాండ్. కన్నం బాబా బలరాం బ్రాండ్ తోటే ఇది బ్రహ్మాండంగా పోతుంది, మంచి లాభాలు వస్తాయని. ఈ సైట్ యొక్క విశేషం దాంట్లో హైవే లాగా రాబోయే రోజుల్లో బెంగళూరు హైవే వస్తుంది, దగ్గర మైసూరు రైల్వే స్టేషన్ వస్తుంది, పక్కన పట్టాలు వస్తుంటే ఈ మధ్యకాలం దొరుకుతుంటే అద్దెలో స్థలం దొరికే పరిస్థితి లేదు. దర్శి కూడా అదే స్థాయి జరిగిందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముళ్ళమూరులో మన హెడ్ క్వార్టర్స్లో ఇంత మంచి మరి ప్లేస్లో ఈ వెంచర్ ఏర్పాటు చేయటం చాలా బాగుంది. తప్పనిసరిగా ఇంత చౌకగా లభించేది బహుశా ఎక్కడ లేదు. దర్శి బాగా డెవలప్ అవుతుంది. అర్థం అలాంటి పరిస్థితుల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇల్లు నిర్మించుకోవడానికి మంచి అవకాశం కల్పించినట్టే మీ అందరూ కూడా మన మెడల్స్ వారు మరి కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా సంతోషం. మరి అద్దెకి పోవాలంటే అందరూ కూడా అతను ఏదో ఉన్నటువంటి వాడు ఏదో పొడలు కనిపిస్తారు. కాబట్టి మరి తప్పనిసరిగా ఇన్ని మరి సదుపాయం విషయం చెప్పాల్సిన పని లేదు. అర్బన్లో ఉన్న లేఅవుట్స్ కన్నా కూడా ఇంకా గొప్పగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి ఆ విష్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చేటప్పటికీ చాలా దగ్గర 15 కిలోమీటర్లు అనుకుంటాం. ఇటువంటి అద్దెకి కూడా దాదాపు 15 ఉంటుంది, 15 ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఏంటంటే కొత్త ఇల్లు కావాలా, మన భావితరాల వాళ్ళకి మనకి పిల్లలకి సౌకర్యమైనటువంటి జీవితాన్ని అందించాలంటే ఎన్విరాన్మెంట్ బాగుంటుందనే ఆలోచనతోటి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచన చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సిటీస్లో వచ్చేటప్పుడు మనకు కొనే పరిస్థితి లేదు. అదేవిధంగా ఒక రకమైన జిల్లా హెడ్ క్వార్టర్స్ కింద అక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు రేట్లు. ఇక్కడికి వచ్చేటప్పటికి మన డైరెక్టర్స్ కానివ్వండి, కిషోర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్పురా మీటింగ్లో ఉన్న చెప్పండి గోళ. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో మనం కనుక ప్రాజెక్ట్ ఇవ్వగలిగితే గ్రామీణ వాతావరణంలో బాగుంటుంది. చెట్లు నాటం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్లాన్ అన్ని కూడా చూసి మీకు దాంట్లో బుక్లెట్లో మొత్తం వివరాలు చెప్పడం జరిగింది. కొంతమంది అయితే చాలామంది కాంగ్రెస్ వచ్చి టీవీ సందర్భాల్లో నేను చూశాను. ఎందుకంటే నాకు పక్కనే గెస్ట్ హౌస్ ఉంది కాబట్టి చాలా కాలం నేను చూడటం. అదేవిధంగా వీళ్ళకి ఏదైనా ప్రెస్టేజియస్గా తీసుకొని క్వాలిటీతో చేయాలనే ఆలోచనతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నేను క్వాలిటీ దగ్గరికి వచ్చేటప్పుడు నాకు కూడా ఏదైనా కాంప్రమైజ్ కాలేదు కొన్నింటిలో. సరే క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారని నేను చెప్పలేదు. చెప్పకుండా నేను కాంపౌండ్ వాళ్ళకి జస్ట్ ఇక్కడ పని జరుగుతూ ఉంటే చూసి వచ్చాను. చూసి వస్తే చాలా స్టాండర్డ్గా మన ఎలాగైనా కట్టుకునే కంటే కూడా గట్టిగా, అదేవిధంగా క్యూలు చేయటం కానివ్వండి ఒక పద్ధతి ప్రకారం చేసుకుపోతా ఉన్నారు. పైగా ఇందాక మరి మన అమెరికా మిత్రులకి అందరూ కూడా పైన కూర్చోబెట్టేవాడు.
వాళ్ళందరికీ కూడా ఏంటంటే దగ్గరలో బంధుత్వాలు ఉన్నాయి, పైగా DNA తోటి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో కూడా మనం దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చనే ఆలోచనతో మనం ప్రభుత్వ పరంగా మనకు వచ్చే అది ఏముండో దీంట్లో. కానీ వచ్చినటువంటి ఇవన్నీ కూడా దేవకుడు గారు ఇవన్నీ కూడా ఒక పక్క ప్రణాళికతోటే వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గర కూడా వాళ్ళు ఎప్పటిపడి పని చేయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన అశోక్ చెప్పాడు, అశోక్ లక్కీగా బాగుంది ఇక్కడిగా చాలా చూడడం పొందాడు. సరే ఆయన ఇప్పుడు కొద్దిగా ఫిజిక్గా కొద్దిగా వీక్గా అయిపోతుంది. నేను అదే చెప్తున్నాను, పిల్లల క్యారెక్టర్లో చేసినట్టు ఇంకా గట్టిగా ఉండాలి. సరే పైగా అంటే ఇప్పుడంతా డైటింగ్, మనం వాకింగ్ అందరూ పక్కన మనం పెద్దవాళ్ళందరూ కలుస్తుంటారు, ఎక్కడో హైదరాబాద్లో కలిసినట్టే. దాని ఉండాలి కూడా కేసు ఉండాలా, సరైన వాతావరణం ఉండాలా. దీనికి వచ్చేటప్పటికి దుడ్డు లేకుండా ఒక పక్కకి వచ్చినప్పుడు మనకి మంచి గాలి వస్తుంది, పెంచడానికి అవకాశం ఉంటుంది. ఏ సందర్భంగా చూసుకున్నా కూడా అందరికి అప్రోచ్గా చాలా ఈజీగా ఉంది. కాబట్టి దాన్ని ఉన్నటువంటి సదవకాశాన్ని వినియోగించవలసిన కోరుతూ మరొకసారి మా అమెరికా మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు కోరుకుంటూ ప్రాజెక్టు త్వరగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా డైరెక్టర్లతో పాటు నా కోసం చేసిన అశోక్ గారు, గరటే గారు, చైతన్య గారు, శ్రీధర్ గారు, ఇలా అందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టు ఎందుకు చేయాల్సి వచ్చిందనేది అందరికీ చాలామంది రకరకాల డౌట్లు వ్యక్తపరుస్తున్నారు, బయట కూడా రకరకాల మాట్లాడుతున్నారు. జనరల్గా నేను బల్లా గారు అంటుంటాడు, అరే నీకు ఇద్దరు గురువులు రా, ఒకడు నేను రా, రెండు గట్టయ్యా, నీకు ఇద్దరు గురువులు అని చెప్తా ఉంటాను. నిజమే సార్, నేను కాదన్ను. తెలివి ఐడియాలజీ మొత్తం ఆయన దగ్గరే తీసుకున్నా. ఏదన్నా ఒక పని చేయాలంటే లోతుగా పరిశీలించడం, సాధ్యాసాధ్యాలు, ఇవన్నీ కొన్ని విషయాల వరకు ఆయన వ్యాపారంలో సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఆయన ఐడియాలు బయట వాళ్ళకి బాగానే ఉంటాయని నేను బల్లాంగారితో కూడా చూస్తూ ఉంటాను ఇప్పుడు సరదాగా. ఇంకా బల్లాంగారి దగ్గర ఏం తీసుకున్నానంటే, ఇందాక సారే చెప్పారు, నేను ఆ కాంపౌండ్ వాళ్ళు చూశానని. 3 రోజుల క్రితం ఆయన ఆ కాంపౌండ్ వాళ్ళు మూల మీద కారు పెట్టుకొని ఉన్నారు. ఎవరైనా పొద్దున వచ్చి చూశారంటే ఈయన. అంటే పాలిటిక్స్లో ఉన్న రోజులు వీళ్ళిద్దరూ పోటీ పడి పనుల మీదే పోటీ పడ్డారు. మేము యుక్త వయసులో ఉండి తిరిగినప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాయి, 1 అవగాహన, 2 కష్టపడి పని ఒకటి నేర్చుకున్నాం. నేను 3-4 ఎకరాలు 5 ఎకరాలు సొంతగా ఏదో నా లైవ్లీవుడ్ కోసం నుంచి చేసుకునే టైంలో నా వర్క్స్ చూసి చైతన్య గారు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ పెద్దదేది బాగుంటుంది, నీ వర్కింగ్ స్టైల్ నాకు కూడా బాగా వస్తుంది అని తను కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. రోజు మేము మాట్లాడుకుంటూనే ఉంటాం ఏదో రకంగా బిజినెస్ పరంగా. ఇక్కడ ఈ ప్రాజెక్టు టేకప్ చేయడానికి నేను బల్లాయని అడిగాను, సార్ ఈ చెరువులు మీరు వ్యవసాయం నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, మీరు చేస్తున్నారు, మీరేసి లాభం రాలా, ఎవరికన్నా ఇచ్చినా 2-3 సంవత్సరాల కంటే చేయలేకపోతున్నారు, ఇది ఈ రోడ్డు ఎప్పుడు ఎక్స్టెన్షన్ అవుతుందండి. దర్శన స్థలం కొనాలన్నా సెంటు 10 లక్షలకు వెళ్ళిపోయింది, అద్దంకిలో కొనాలంటే 10 నుంచి 10 లక్షలకు వెళ్ళిపోయింది. ఒక సామాన్యమైన మానవుడు అద్దంకిలో కొనుక్కొని రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదండి. మా చిన్నతనంలో కూడా మా నాన్నోళ్ళు అద్దంకి వస్తే సెంటు 50 రూపాయలు 100 రూపాయలు ఉండేదంట ఆ రోజుల్లో. ఈ శ్రీనగర్ కూడా 100 రూపాయలకు ఏర్పడిందని వాళ్ళందరూ చెప్పడం జరిగింది నాకు. 100 రూపాయలు అంటే అదే శ్రీనగర్లో ఇవాళ సెంటు 20 లక్షల రూపాయలు ఉంది. 100 రూపాయల సెంట్ ఎక్కడ, 20 లక్షల రూపాయల సెంట్ ఎక్కడ? ఒక సామాన్య మానవుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. సామాన్య మానవుడు కాదండి,
కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు కూడా కట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎక్కడో వేరే సంపాదన వచ్చే వాళ్ళకైతే సాధ్యమైంది, కానీ ఒక మనిషి ఒక ఇల్లు కట్టుకొని బిడ్డలు చదివించుకొని పెళ్లిళ్ళు చేసేదానికి అతని జీవితం మొత్తం సర్వస్వం కోల్పోతాడు. నాకు దాని మీద కొంచెం అవగాహన ఉంది. ఇల్లు అనేది ఒక కళ కాబట్టి నేనేమనుకున్నానంటే ఫెసిలిటీస్ ఇద్దామంటే హైదరాబాద్లో ఉంటే, చెన్నైలో ఉంటే, ఊరు దాటినాక ఎవరికైనా ఉంటాను 60 అడుగుల రోడ్లు 40 అడుగుల రోడ్లు అద్దంకి దర్శనం ఈరోజు వేయాలంటే అసాధ్యం. ఇక్కడ ఇలాంటి రోడ్లు ఫామ్ చేసి మంచి ఇవాళ ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పెళ్ళిళ్ళు అద్దంకిలో చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ముళ్ళమూరు మండలం సంబంధించిన వాళ్ళు గ్రామాల్లో పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి కూడా లేదు. అద్దంకిలో కళ్యాణ మండపాలు బుక్ చేసుకోవటం, అటు దర్శన దగ్గర అయితే అటు తీసుకోవటం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఒక ఫంక్షన్ కూడా పెడదామండి, చాలా తక్కువ రేటుకి వాళ్ళకి బడ్డం కూడా తగ్గింది. ఇలాంటి రకరకాల ఐడియాలు ఉన్నాయని ఆయనతో చెబితే ఏమైనా నువ్వు ఏదో చెబుతున్నావు, నాకైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గట్లేదురా అనేవాడు. ఒక 2 ఏళ్ళ నుంచి పొలం గురించి కాల్ రేట్ వచ్చినప్పుడల్లా మాట్లాడుకునేవాడు. ఆయన చివరికి నా పోడు పడలేక నిజంగానే నేను మేలిచ్చాను, నాకు పొలం వస్తుంది. నేను సరే ఈ చెరువుల వరకు తీసుకోరా, నువ్వు మిగతా దాన్ని వదిలేసి అంటే కరెక్ట్గా దీని వరకు తీసుకొని నువ్వు ముందు ప్రాజెక్ట్ సక్సెస్ చేసుకోరా, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమంటే తర్వాత మాట్లాడుకుందాంలే. నాకు ఆ పొలం మీరెవరు నమ్మరు, నాకు పొలం మొత్తం నేను అడిగిన వెంటనే నాకు రిజిస్ట్రేషన్ చేసేసాడు. పొలం నా మీద ఉన్న ట్రస్ట్, అది పొలం మొత్తం నాకు రిజిస్ట్రేషన్ చేసేసాడు. ఆయనకి నేను ఇంకా డబ్బులు చాలా బాకీ ఉన్నా. ఏ రోజు ఎంత పొలం రిజిస్ట్రేషన్ చేసింది కూడా ఆయనకు తెలియదు. ఈరోజు కూడా రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్ మొత్తం నాకు రిజిస్టర్ చేసి వెళ్ళిపోయారు. నేను ఒక రోజు అడిగా, అసలు నేను నీకు పొలం ఎంత రిజిస్టర్ చేసుకున్నానో తెలుసా అని. నాకేం తెలుసా, నువ్వు వచ్చావు సంతకం పెట్టమన్నావు, పెట్టాను నేను, లెక్క నువ్వే చదువుతావు కదా తర్వాత నేను అడగలేదన్నా. అది బండా గారికి నా మీద ఉన్న నమ్మకం. 2 నా వర్క్ స్టైల్ కొద్దిగా ఆయన వీడు ఏది ఎత్తుకెత్తుకుంటే అది ఎత్తుకుంటాడు, తర్వాత వదిలేసి వెళ్తాడని అపోహ ఒకటి ఉండేది. లేదంటే నేను ఒకప్పుడంటే నాకు బ్యాకప్ చాలా తక్కువ ఉండేది. ఇవాళ మాకున్న కంపెనీ డైరెక్టర్స్లో వాళ్ళకి యాక్చువల్గా ఇందాక జై గారు చెప్పినట్టు ఇక్కడికి వచ్చి ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించే అవసరం లేదండి. వాళ్ళ ఐడియాలజీ నా ఐడియాలజీ ఈక్వల్గానే ఉంటుంది. ఏదో 1-2 చిన్న చిన్న కరెక్షన్స్ మీన్స్ డిస్కషన్కి వీలుగా ఉంటాయి, అంత మించి ఏం లేదంటే ఆయనకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి బాగా. ఇటు చేయగలదు అనే నమ్మకంతో ఉన్నాడు. ఇప్పుడు కూడా మా నమ్మకం ఏంటంటే అశోక్ అన్న కూడా ప్లాట్ కొనటం అనేది నిజంగా ఆయన చేయి మంచిది నాకు తెలుసు. ఎందుకంటే నాకేదన్నా కష్టం వచ్చి ఏదన్నా ఇక వీలు కాదనుకున్నప్పుడు అన్నా అని ఫోన్ చేస్తా, డబ్బులు ఎంత అవసరం అంటాడు. అంటే నేను అన్నా అనిపించిన దానిలోనే ఆయన నాకు కష్టమో నష్టం ఆయనకి గ్రహిస్తాడు. అంటే మా ఇద్దరి మధ్య 25 ఏళ్ళుగా ఉన్న బాండింగ్ అది. వరదనే చెప్తాను ఎంతో ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. మళ్ళా నేను తిరిగి ఇచ్చే వరకు డబ్బులు కానీ డబ్బుల విషయం కానీ ప్రస్తావించిన దాఖలాలు లేవు నా జీవితంలో. చాలాసార్లు నేను అశోక్ అన్న దగ్గర సహాయం పొందున్నాను. అది నా జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు యాక్చువల్గా తనకి రేపు పొద్దున ఏఐజీ హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. పిల్లలు వచ్చినారు అమెరికా నుంచి. నా ఆహ్వానం కాదనలేక అక్కడి నుంచి బయలుదేరి పొద్దున 6ంటికి వెన్యూ టైంకి వచ్చాడు అశోక్ అన్న. వన్స్ అగైన్ థ్యాంక్స్. పోతే ఇక ఈ వెంచర్ గురించి చాలా కాలాతీతం అవుతుంది. అందరికీ భోజనాలు టైం కూడా జస్ట్ ఒక 2 మినిట్స్లో ముగించేస్తాను. ఎక్కడా లేని విధంగా మెయిన్ రోడ్డు 60 అడుగుల రోడ్డు తీసుకోవడం జరిగింది. ప్రాజెక్టులోకి మళ్ళీ అప్రోచ్ రోడ్డు మళ్ళీ 60 ఫీట్ రోడ్డు తీసుకోవడం జరిగింది. దట్టు మిగతా రోడ్లన్నీ ఈరోజు ఉడా అప్రూవల్స్ 30 అడుగులకే పరిమితం చేసినా కానీ భవిష్యత్తులో కార్లు పెరుగుతాయి, మనుషుల అవసరాలు పెరుగుతాయి అనే దృష్ట్యా దీన్ని 40 ఫీట్ రోడ్లుగానే మేము కంటిన్యూ చేయడం జరిగింది. దీని క్రమంలో నేను కొంత ఇల్డింగ్ కోల్పోయాను. ఎకరానికి ఒక 200 గజాలు అంటే 25 ఎకరాల మీద ఒక 5,000 గజాలు కోల్పోయాను. అయినా ఈ 5,000 గజాలు పోయినా పర్లేదు, భవిష్యత్తులో ఇక్కడ స్థలం ఉన్నా ఇల్లు కట్టుకున్నా వాళ్ళు సుఖంగా ఉండాలి. మాకు 100 రూపాయలు వచ్చేది 10 రూపాయలే వస్తుంది, ఏ ఇబ్బంది లేదన్న ఒకే ఒక థాట్ ప్రాసెస్ తోటి కష్టమైన నష్టమైన ఎవరైనా ఫ్రీ కాస్ట్ వాళ్ళు పెట్టమన్నారు. ఇక్కడ ఎందుకు రిమోట్ ఏరియాలో ఫ్రీ కాస్ట్ వాళ్ళు 4 ఫీట్ మా
కాంక్రీట్ పోయాల్సి వస్తుంది లెవెల్స్ కోసం. బీమ్స్ వేసి ఐరన్తో కట్టించి కాంక్రీట్ వాల్ పోసేస్తున్నాం. 1 అడుగు బీము, 6 ఇంచెస్ వాల్. ఎంత స్ట్రాంగ్ అంటే ప్లాట్లు కొనేవాళ్ళు వెళ్ళి చెక్ చేసుకుంటే వాళ్ళకి తెలిసింది. వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఇక రోడ్స్ అంటారా 2 feet తీస్తున్నాం. మట్టి లూజ్ సాయిల్ అంతా తీసి దానిలో రేపు ఎర్రగ్రావెల్ వేసి మళ్ళా సీసీ రోడ్లు తయారు చేయడానికి కింద క్రస్ట్ అంతా స్ట్రాంగ్గా చేసి పవర్ రోల్స్ వాటర్ క్లీనింగ్ చేసే విధంగా తయారు చేస్తున్నాం. 1 feet డ్రైన్ వేయటం జరుగుతుంది. అరౌండ్ ది కాంపౌండ్ వాల్, సైట్ మొత్తానికి కాంపౌండ్ వాల్కి సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడా లేదు ఈ ప్రకాశం జిల్లాలో ఇలాంటి పార్కు ఏ వెంచర్లోనూ భవిష్యత్తులో అయ్యే అవకాశం కూడా లేదు. అదృష్టం ఏంటంటే నాకు ఈ ల్యాండ్ షేప్ అలా దొరికింది. 25 ఎకరాల వెంచర్కి 2 ఎకరాల 50 సెంట్లు ఒకటే పార్క్ స్టేట్ మధ్యలో హెలీప్యాడ్ భవిష్యత్తులో వేయాల్సి వస్తే దానికి కూడా నేను ఇప్పుడే ఏదైనా భవిష్యత్తులో హాస్పిటల్స్ కూడా మెడికల్ ఎయిడ్ అవసరమైనప్పుడు హెలికాప్టర్లో కూడా పేషెంట్లు తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. అది కూడా త్వరలోనే చూస్తారు. ఇవన్నీ ఎప్పుడో డబ్బులు ఉన్నోడికే సాధ్యమవుతుంది అనుకోవద్దు. అది కూడా చాలా సుఖంగా తక్కువగా వచ్చే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టి ఇక్కడ డీప్యాడ్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదేదో నేను గొప్పలుగా ఈచుల కోసం చేయట్లా, ఇంతమంది సమక్షంలో నేను చెప్తున్నాను. పైగా రెగ్యులర్గా బలరాం గారు నా ఇంట పడుతుంటాడు. ఆయన మానిటరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది నా పని మీద, నా మీద కాదు నా పని మీద ఎక్కువ ఉంటుంది. ఆయన నేను ఏ టైంలో కూడా చెప్ప చేసి అంటుంటాడు. ఆయన వెంటనే ఆయన కళ్ళు నెగిటివ్ని సర్చ్ చేస్తాయి. వెంటనే నాకు చెబుతాడు. నేను ఎన్ని చెప్పుకున్నా అరే నువ్వు మూసుకో అక్కడ చెప్తుందని నన్ను చెప్తుంటాడు వెంటనే. ఇది ఈ వెంచర్ గురించి నేను చెప్పదలుచుకున్న విషయాలు. ఇంకా కిషోర్ గారి విజన్ నమ్మి మమ్మల్ని అందరూ నమ్మి ఈ ల్యాండ్ ఇచ్చినటువంటి బలరాం గారు, అలాగే గరటయ్య గారికి, అంతకు మించి అశోక్ గారు ఇంత టైట్ షెడ్యూల్లో కూడా వచ్చి లక్కీ హ్యాండ్ అని చెప్పేసి కిషోర్ గారిని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి రావడం, ఆయన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవడం, అందుకు అశోక్ గారికి, చైతన్య గారికి, శివ గారికి మరియు విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను ఇందాక చెప్తే ఒక పాయింట్ మర్చిపోయానండి. అదేంటంటే మన ఇల్లు బాగోకపోతే మన పిల్లలు రానని చెప్పారు. నా ఎక్స్పీరియన్స్ చెబుతాను. మా అమ్మాయి ఉంది, నేను మా విలేజ్కి నేను యూఎస్ నుంచి వచ్చినా నేను మా విలేజ్కి వెళ్ళి ఉండాలనేది నా కోరిక. మా అమ్మాయిని ఎప్పుడైనా పోదాం అనగానే ఏం చెబుతుందంటే అప్పుడు అక్కడ పనులు ఉంటే నేను రానంటాను. మనకు అది చిన్న విషయం, ఏమో పనులు ఉంటే ఏమో పిల్లలని, బట్ వాళ్ళు పెరిగిన వాతావరణంలో పిల్లలు మన దగ్గరికి రావాలంటే, లేదంటే మా విలేజ్లో చూస్తాం పిల్లలు ఎవరు ఊళ్ళో లేరు, ఉన్నదంతా తెల్ల చూపుతున్న పెద్దవాళ్ళు తప్ప పెద్దవాళ్ళు తప్ప పిల్లలు ఎవరో ఇంటి దగ్గర ఉండే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితుల నుంచి అందరూ బాగుండాలి. ఇట్లాంటి శాటిలైట్ టౌన్షిప్స్ ప్రతి విలేజ్ దగ్గర కూడా వచ్చి అందరు పిల్లలు మన ఊరిలో ఏది మిస్ కాకూడదు, మనం ఎక్కడున్నా మనం పెరిగిన వాతావరణం మిస్ కాకూడదని దీనికి వచ్చినటువంటి ప్రాజెక్ట్ మీరందరూ కూడా ఆస్వాదించాలని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, దివాకర్ అండి, దివాకర్ లక్కీ విన్నర్ ఎవరనేది తెలుసుకుందాం. సో ఆడియన్స్ అందరూ కూడా చక్కగా వచ్చి కూర్చుంటే మీ పేర్లన్నీ అక్కడ రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఇంకా ఛాన్స్ ఉంది లక్కీ డిప్కి. ఇంకా ఎవరైనా సరే లక్కీ డిప్ వేయాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ కావాలి. మీరు ఊహించినటువంటి గిఫ్ట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో సెకండ్ లక్కీ డిప్ విన్నర్ ఈస్ ఎస్ పెద్దమల్లి గారండి. కంగ్రాచులేషన్స్. సో కే శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కే శ్రీనివాసరావు గారు కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా చెప్పండి శ్రీనివాసరావు గారికి.